Dear students, let us see the performance test on two-stage reciprocating air compressor. In the yesterday lab, we are performed the test and we are taken the readings. Okay, now let us see the calculation part for those readings. Right. So these are the table of readings. Okay, for the further calculation. Okay, let us see. చూడండమ్మా, సో మనం నేను చెప్పాను ఇది ఏంటంటే ఈ రీడింగ్స్ ఎలా తీసుకోవాలో చెప్పాను. ఓకేనా? సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాంపుల్ రీడింగ్స్కి మనం క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 2 రీడింగ్స్ ఉన్నాయి. ఓకే, సో ట్యాంక్ ప్రెజర్ 2 దగ్గర మనకి రీడింగ్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం దీనికి క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో హియర్ H1 H2 అమ్మా 2 వాల్యూస్ మనం యాడ్ చేస్తే నీకు క్యాలిక్యులేట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ మీటర్ రీడింగ్. సో ఎనర్జీ మీటర్ అంటే 10 cc అంటే 10 రెవల్యూషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది. మన ఇంట్లో ఎలక్ట్రికల్ మీటర్ ఉంటుంది కదా, ఎనర్జీ మీటర్, అక్కడ సేమ్ దానిలో ఇది కూడా. సో అదేవిధంగా ఇక్కడ 2 సిలిండర్స్ ఉంటాయమ్మా, లో ప్రెజర్ స్టేజ్, హై ప్రెజర్ స్టేజ్. సో ఈ లో ప్రెజర్ స్టేజ్కి ఎంత 0.35 వచ్చింది వాల్యూ, హై ప్రెజర్కి 7 వచ్చింది. అలాగే టెంపరేచర్స్ T1, T2, T3, T4 వేరియస్ లొకేషన్స్లో. ఓకే, ఈ వాల్యూస్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేయాలి ఫస్ట్. సో అట్ ట్యాంక్ ప్రెజర్ 2, దిస్ ఇస్ ద ట్యాంక్ ప్రెజర్, వాల్యూ మిస్ అయింది, వర్డ్ మిస్ అయింది. అట్ ట్యాంక్ ప్రెజర్ 2 మనం రీడింగ్ తీసుకొని చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద హెచ్ వాల్యూ డైరెక్ట్లీ టేకెన్ ఫ్రమ్ ద టేబుల్. అండ్ స్పీడ్ అట్ దట్ కాన్స్టెంట్ స్పీడ్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ద test and you have to take the readings. Okay na? So speed and value, constant value. Okay, next E value, constant value amma 200 revolution kilo per kilowatt hour అంటే 1 hour కి 200 రెవల్యూషన్స్ చేస్తుంది ఏంటి అట్ ద స్టేజ్ 1 కిలోవాట్ పవర్. ఓకే, నెక్స్ట్ టైం ఫర్ 10 రెవల్యూషన్స్ ఎంత పడుతుంది, ఇలా ఒక 12 seconds పడుతుంది అనమాట. నెక్స్ట్ టైం వచ్చేసి వేరియస్ లొకేషన్స్లో ఈ టెంపరేచర్ T1, T2, T3 ఇందాక చెప్పాను మీకు తెలియదమ్మా. T1, T2 అంటే ఇక్కడ లో ప్రెజర్ స్టేజ్లో అంటే క్వశ్చన్లో బయట నుంచి వచ్చినప్పుడు, బయట నుంచి ఎంటర్ అయినప్పుడు టెంపరేచర్ ఎలా ఉంది, దాన్ని సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్లో మార్చుకుంటాం. దాన్ని T1 అన్నా TA అన్నా ఒకటే. సో అదేవిధంగా T2 అంటే ఏంటంటే ఫస్ట్ సిలిండర్లో ఎంటర్ అయ్యి బయటకు వచ్చినప్పుడు, ఫస్ట్ సిలిండర్ ఎంటర్ అయ్యి అంటే లో ప్రెజర్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు, అంటే అవుట్ ఎట్ లో ప్రెజర్ స్టేజ్. అంటే ఇది నెక్స్ట్ ఇంటర్ కూలర్కి ఎంటర్ అవుతాయి. ఫస్ట్ స్టేజ్ ఎగ్జిట్ అంటే ఇంటర్ కూలర్ ఎంట్రీ అనమాట. సో అక్కడ టెంపరేచర్ ఎంత కెల్విన్లో మార్చుకుంటాం. అలాగే ఇంటర్ కూలర్ ఎగ్జిట్ అన్న సెకండ్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ఎంట్రీ అవ్వడం, అది T3. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో నుంచి ఎగ్జిట్ అయినప్పుడు, అంటే సెకండ్ సిలిండర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత ప్రెజర్ ఉంది, అలాగా T1, T2, T3, T4. సిమిలర్లీ ప్రెజర్స్, సో P1, PA. సో P1, PA వాల్యూస్ ఎలా ఉన్నాయి. సో P1 అంటే సేమ్ ఇందాలాగే వేరియస్ లొకేషన్, వేరియస్ ప్లేసెస్లో P1 అనేది ఏంటంటే బయట నుంచి వచ్చే ప్రెజర్ అనేది డైరెక్ట్గా అట్మాస్ఫియర్ వెళ్తామా, అది T1 = PA. ఓకే, కానీ మనం లోపల తీసుకునే ఏంటంటే P2, P3 ఏంటంటే ఆ లో ప్రెజర్ స్టేజ్లో హై ప్రెజర్ ఆ 2 ప్రెజర్లు ఏంటంటే గేట్ ప్రెజర్స్. కానీ ఇది ప్రెజర్ ఏలో ఉంది, అట్మాస్ఫియర్, అబ్సల్యూట్ ప్రెజర్ అనమాట. సో మనం ఏం చేయాలి, అబ్సల్యూట్ ప్రెజర్లో మనం మార్చుకోవాలి. అంటే ఏం చేయాలి, ఫార్ములా అంటే అబ్సల్యూట్ ఫార్ములా అంటే అట్మాస్ఫియరిక్ ప్లస్ గేజ్ ప్రెజర్. సో ఆ రెండు మనం యాడ్ చేసుకోవాలి. కానీ దీనికి కన్వర్షన్ ఏంటంటే మనకు ఇందా చూపించాను, ఆ వాల్యూస్ దేనిలో ఉన్నాయి ఇక్కడ చూసుకుని జాగ్రత్తగా. ఇవి kg force per centimeter square, kg force per centimeter square లో ఉన్నాయి. ఓకే, సో మనం దాన్ని కన్వర్షన్ ఏం చేయాలంటే మనం దాన్ని బార్లో మార్చుకోవాలి. సో దాని కన్వర్షన్ ఏంటంటే, కన్వర్షన్ చూడండి, ఒక కేజీ ఫోర్స్ని సెంటీమీటర్లో మనం ఫస్ట్ కేజీని న్యూటన్లో మాత్రం ఏం చేయాలి, జస్ట్ 9.81 గుణిస్తే ఏమవుతుంది, కేజీ కాస్త న్యూటన్లో మారుద్ది. కేజీ ఫోర్స్ అనేది 9.81 గుణిస్తే న్యూటన్లోకి వస్తుంది. నెక్స్ట్ న్యూటన్లోకి వచ్చిన దాన్ని ఇక్కడ సెంటీమీటర్ స్కేల్లో ఉంది, దాన్ని ఏం చేయాలి మనం ఇంటూ 10⁴ గుణిస్తే మీటర్ స్కేల్లో మారుద్ది. ఓకేనా, ఇప్పుడు ఏంది 9.81 ఇంటూ 10⁴ వచ్చింది మనకు వాల్యూ. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 10⁴ బదులు ఇక్కడ నేను ఏం చేస్తానంటే 10⁵ రాసుకొని బై 10 రాసుకుంటాను. అర్థమవుతుందా, 10⁴ ఏం చేశాను, పవర్లో ఒక 10 యాడ్ చేసి
కింద 10తో డివైడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది 9.81 బై 10 ఇస్తే ఏమవుతుంది 0.981 వస్తుంది. అంటే 0.981 ఇంటూ 10^5. 10^5 అంటే ఏంటి బార్ కదా, అంటే 0.981 బార్లోకి ఆ వాల్యూని అలా మార్చామని చెప్పడానికి. ఓకే, మనం ఏం చేయాలి, ఈ వచ్చిన ఈ వాల్యూస్ని P2 వాల్యూ పైన ఎలా వచ్చాయి, ఆ P2 వాల్యూస్ P3 వాల్యూస్ అనేవి యాక్చువల్గా చూడండి పైన ఈ టేబుల్లో 1.35 ఇంకోటి 7. సెకండ్ సిలిండర్లో ఎంట్రీ ప్రెజర్ అంతా, ఫస్ట్ స్టేజ్ ప్రెజర్ అంతా, నెక్స్ట్ స్టేజ్ అంతా ప్రెజర్ 7 ఉంది. అవి దేనిలో ఉన్న యూనిట్స్ kg/4 cm స్క్వేర్లో ఉన్నాయి. దాన్ని మనం ఏం చేయాలి, అబ్జల్యూట్ మార్చుకోవాలి. కాబట్టి ఏం చేయాలి, సో దానికి ఏం చేశాను, అట్మాస్ఫియరిక్ ప్లస్ గేజ్ ప్రెజర్. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, సో 1.013 ఇది అట్మాస్ఫియరిక్. సో నెక్స్ట్ ఏంటి, ఇది గేజ్ ప్రెజర్. దీన్ని ఏం చేయాలి మనం, కన్వర్షన్ ఏంటి 0.9 గుణిస్తే అది బార్లో వస్తుంది. అదే 2 గుణిస్తే వాల్యూ అనేది 1.35 బార్లో వస్తుంది. దాన్ని ఇంటూ 100 వేస్తే కిలో పాస్కల్లో మారుతుంది. సో అదేవిధంగా థర్డ్ పాయింట్ దగ్గర ఏంటి, సేమ్ అట్మాస్ఫియరిక్ ప్లస్ ఆ P3 దగ్గర ఉన్న ప్రెజర్ ఇంటూ 9.81, ఆ వాల్యూ ఎంత 7 ఇంటూ వేస్తే ఈ 2 చేస్తే ఏమవుతుంది ఫైనల్ వాల్యూ అనేది ఇది కూడా కిలో పాస్కల్లోకి మారడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి అమ్మా, సో మన దీనిలో మీకు గుర్తుందో లేదో మనకి PV = MRT ఈక్వేషన్. PV = MRT మనం చెప్పాను, నాజిల్లో కాదు, అది చిమ్నీకి చెప్పినట్టు చెప్పాను. ఇది ఈ ρA ఇలా వస్తుంది, ఎలా వస్తుంది చూడండి. సో ఇక్కడ PV MRT కదా, సో ఇక్కడ నాకు ఏంటంటే P/RT వేస్తాను. ఏంటంటే P/RT అని రాసుకుంటాను. ఓకే, ఇక్కడ RT క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ విని ఇక్కడ తీసుకొస్తాను, ఇక్కడ V క్యాన్సిల్ అయిపోయింది. అదేంది P/RT = M/B. M అంటే మీటర్ క్యూబ్, V అంటే సెకండ్. సో మీటర్కి kg/మీటర్ క్యూబ్. ఇది kg మాస్ పర్ వాల్యూమ్. దీన్ని మనం ఏమంటాను, ρ అంటాను. ఓకేనా. సో సింపుల్ అంటే ρ అంటే ఏంటి, M/V అంటే ఏంటి P/RT. అంటే రోని అలా రాసుకోవాలని చెప్పడానికి, రాసుకోవచ్చు అని. అందుకే ఏమవుతుంది, ఇక్కడ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ρA ఏమొచ్చు మనం, సేమ్ ఫార్ములా ప్రకారం చెప్పాను ఆల్రెడీ, ఫార్ములా క్లాస్లో T2 చెప్పాను. సో ρA అంటే PA/RTA. ఓకే, ఆర్ వాల్యూ మనకు తెలిసిందే, స్టాండర్డ్ వాల్యూ ఎంత 0.287, ఆర్ వాల్యూ 0.287. ఓకే, సో అదే నాకు ఇంక ρA కావాలి. సో PA వాల్యూ ఇందా చెప్పాను, పైన చెప్పాను PA వాల్యూ. PA అన్న P1 అని పైన చూపించిన వాల్యూ ఎంతది, సో ఇది 100 కిలో పాస్కల్. ఎందుకంటే ఆర్ వాల్యూ కిలో జూల్లో ఉంది కాబట్టి PA వాల్యూ కూడా మనం కిలో పాస్కల్ వేస్తున్నాం. నెక్స్ట్ ఆర్ వాల్యూ 0.27. TA వాల్యూ మనకు ఇంత పైన చూపించాను చూడండి, పైన TA వాల్యూ. TA అన్న ఇప్పుడు చూడండి, TA అన్న T1 అన్న ఒకటే చెప్పాను కదా ఇక్కడ, TAR T1 అనేది బోత్ ఆర్ ఈక్వల్. చూడండి, TA = T1 270 ఎంత అంటే ఆన్సర్ అంతా 300 degrees Kelvin. అలాగే PA వాల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి, PA వాల్యూ 101.34 కిలో పాస్కల్. ఆ రెండు పే చేసి నేను చేశాను, ఆ ρA వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో అదే నీకు వచ్చింది ρA వాల్యూ. సో ఇది ρA వాల్యూ 1.176 వచ్చింది. అదే ρW వాల్యూ అంత 1000 స్టాండర్డ్ వాల్యూ అమ్మ. నెక్స్ట్ ఈక్వివాలెంట్ ఎయిర్ కాలమ్ హెడ్ HA చెప్పే ఫార్ములా సేమ్, అక్కడ ఎయిర్ ఐస్ ఇంజిన్లో చెప్పే సేమ్ ఫార్ములాస్. ఎందుకంటే అక్కడ సిలిండర్ పిస్టన్, ఇక్కడ సిలిండర్ పిస్టన్ ఉంటుంది. అది రెసిప్రోకేటింగ్ పిస్టన్, ఇది కూడా రెసిప్రోకేటింగ్ మూవ్మెంట్ జరుగుతుంది. దీనిలో ఇది రెసిప్రోకేటింగ్ కంప్రెసర్ కాబట్టి సేమ్ కొన్ని ఫార్ములాస్ సిమిలర్గా ఉంటాయి. సో H = H/ρW/ρA. సో ఇక్కడ ఏమవుతుంది, H పెట్టని చెప్పాను, ρW పెట్టాం, ρA పెట్టాం కదా. సో అండ్ జాగ్రత్త చేస్తే నీకు HA వాల్యూ వస్తుంది. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ద ఆర్పైజ్. ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్ ఐస్ ఇంజిన్ లాగే అక్కడ టెస్ట్ ట్యూబ్ లాగా ఈ టెస్ట్ ట్యూబ్ కూడా ఎయిర్ బాక్స్ మెథడ్. ఎందుకంటే ఎయిర్ కావాలి కదా, ఎయిర్ కంప్రెస్ చేస్తున్నాం కదా, ఎయిర్ కంప్రెస్ చేస్తున్నాము, అక్కడ ఎయిర్ షోలో తీసుకుంటున్నాం. అందుకే ఎయిర్ పనులు కాబట్టి ఆ సేమ్ ఫార్మ్స్ వస్తాయి. అందుకే 5d²/4. సో ఇక్కడ D తెలుసు, D వాల్యూ అక్కడ అంతా 10 mm. ఇది స్పెసిఫికేషన్లో ఉంటుంది వాల్యూ 0.01. ఆర్పిఎస్ ఇక్కడ వాడే ఆర్పిఎస్ అక్కడ అంతా 0.02, 0.01. నెక్స్ట్ ఆ విధంగా నీకు ఏరియా వస్తుంది. నెక్స్ట్ CD వాల్యూ సేమే అమ్మా. వాయిస్ బ్రేక్ అవుతుందా, ఇప్పుడు పర్వాలేదా, ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు పర్లేదు కదా, ఓకే రైట్, థ్యాంక్స్. సో ఈ CD వాల్యూ అంతా 0.62 అమ్మ. ఓకే, నెక్స్ట్ అన్ని వాల్యూస్ సేమ్ ఉందా చెప్పాను, ఐసీలో చెప్పిన ఫార్ములా, పెర్ఫార్మెన్స్ టెస్ట్ ఆన్ హై స్పీడ్ రీజన్ సేమ్ ఫార్ములా, CD × A × √2G HA సేమ్ దానిలాగే. నీకు ఇక్కడ ఏముంది ఈక్వేషన్లో, ఇక్కడ CD తెలుసు, A కట్టాం,
హెచ్ఏ తెలుసు, జాగ్రత్త చేస్తే ఆన్సర్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్లో వచ్చింది. మీటర్ క్యూబ్ పర్ సెకండ్లో వచ్చింది. కానీ నాకు ఏం చేయాలంటే ఈ వాల్యూని నేను మీటర్ క్యూబ్లో మార్చుకోవాలి. నేను ఏం చేయాలి? మీటర్ క్యూబ్లో మార్చుకోవాలి. సో దీనికోసం ఏం చేస్తానంటే ఇంటూ 60/n వేస్తాను. మీకు గుర్తుందో లేదో, నేను లాస్ట్ క్లాస్లో యూనిట్ 1లో T1లో ఏ కంపస్ చెప్పినప్పుడు ఆన్సర్ని మీటర్ క్యూబ్ పర్ సెకండ్ కాస్త మీటర్ క్యూబ్లో మార్చాలంటే ఎన్ అనే వాల్యూ మనం కన్సిడర్ చేసుకోవాలని చెప్పాను. అప్పుడు ఏం చేయాలి? ఈ వచ్చిన వాల్యూ ఏం చేయాలి? ఇంటూ 60/n వేస్తానమ్మా. ఫస్ట్ ఏం చేస్తారు? ఇక్కడ మీటర్ క్యూబ్ సెకండ్లో ఫస్ట్ 60 మల్టిప్లై చేస్తే ఏమవుద్ది? 60తో మల్టిప్లై చేస్తే ఆ సెకండ్ కాస్త మీటర్ క్యూబ్ పర్ మినిట్లో మారుద్ది. మీటర్ క్యూబ్ పర్ మినిట్. ఓకే ఓకే, మీటర్ క్యూబ్ పర్ మినిట్లో ఉంది వాల్యూ. ఇప్పుడు మీటర్ క్యూబ్ మినిట్లో ఉంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? ఇంటూ కింద ఏముంది? బై ఎన్ ఉంది. సో డివైడ్ బై ఎన్ అంటే ఏంటి? ఆర్పిఎం. ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్. చూడమ్మా, రెవల్యూషన్ పర్ మినిట్ కింద ఉంది. ఇక్కడ ఏమవుతుంది? రెవల్యూషన్ పర్ మినిట్. పర్ మినిట్ ఏమవుతుంది? మినిట్ పైకి వెళ్ళిపోద్ది, ఎందుకంటే డినామినేటర్లో ఉంది కాబట్టి. బట్ ఎన్ కింద ఉంది. బట్ ఏంటంటే ఎన్ ఏంటంటే ఆర్పిఎం, రెవల్యూషన్ పర్ మినిట్. రెవల్యూషన్ మినిట్ అనేది పైకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది? మినిట్ మినిట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? మీటర్ క్యూబ్ పర్ మినిట్లో వస్తుంది. అందుకే మీటర్ క్యూబ్ పర్ మినిట్. ఓకే, సో ఆ విధంగా మనం ఆ ఆన్సర్ని ఏం చెప్పాను? సారీ, పర్ రెవల్యూషన్ పర్ మినిట్ అనే విధంగా మనం దీన్ని మార్చుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా ఆ వాల్యూ అనేది ఎలా మారుతుంది అని చెప్పడానికి ఆర్పిఎం, రెవల్యూషన్ పర్ మినిట్. ఇంకోటి, ఇందులో మినిట్ వెళ్ళిపోయింది. సో ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది? మీటర్ క్యూబ్ అనేది మిగులుతుంది. సరే, రెవల్యూషన్స్ పర్ మినిట్ కదా. సో మినిట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది? రెవల్యూషన్ అనేది వస్తుంది మనకి. సరే, రెవల్యూషన్, ఆ ఒక్క రెవల్యూషన్కి ఎన్ని మీటర్ క్యూబ్ అనేది వస్తుంది. సో అందుకే నీకు ఏమవుతుంది? విఏ వాల్యూ అనేది ఏమైంది? మీటర్ క్యూబ్లోకి రావడం జరుగుతుంది అమ్మా. ఇది సబ్జెక్ట్ కూడా చెప్పుకున్నాం ఎలా వస్తుంది అనేది. సో జాగ్రత్త గురించి అనేది దాని గురించి నీకు ఆన్సర్ అనేది మీటర్ క్యూబ్లోకి వచ్చింది. రైట్. సో నెక్స్ట్ అదేవిధంగా డైమెన్షన్స్ ఆఫ్ లోపల సిలిండర్ తీసుకుంటే దీనిలో ఇక్కడ ఈ D1 ఎల్ వాల్యూస్ డైరెక్ట్ వాల్యూస్ స్పెసిఫికేషన్ అమ్మా అక్కడ ఉంటాయి, స్పెసిఫికేషన్లో ఉంటాయి, మీరు తీసుకుంటారు. సో దీనికి స్ట్రోక్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ALNR 5D వాల్యూమ్ ఇంటూ ఎల్. ఏంటి? 5D²4 ఇంటూ ఎల్. ఇది తెలిసిందే. 5D²4 ఇంటూ ఎల్. ఎల్ అంతా ఇది ఎల్ మనం జాగ్రత్త వేస్తే అది వాల్యూ మీటర్ క్యూబ్లో వచ్చింది. విఎస్ వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. నీకు విఎస్ వచ్చింది, మనం పైన విఏ కట్టాము ఒక విఏ. ఓకేనా? ఆ విఏ వాల్యూ వేసుకుంటే ఏమవుతుంది? VA/VS వేస్తే నీకు ఏమొచ్చింది? ఆన్సర్ మనకి వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ వచ్చింది. సో వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఎందుకంటే బ్రీతింగ్ ఎబిలిటీ, అంటే ఇది ఎంత వాల్యూమ్ని కంప్రెస్ చేయగలుగుతుంది ఉన్న థియరిటికల్ వాల్యూమ్లో, ఆ కరస్పాండింగ్ వాల్యూమ్కి ఎంత వాల్యూమ్ కంప్రెస్ చేయగలుగుతుంది, బ్రీతింగ్ ఎబిలిటీ ఎంత ఎయిర్ని కంప్రెస్ చేయగలుగుతుంది అనేది ఈ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఐసోథర్మల్ వర్క్ రిక్వైర్డ్ ఫర్ యూనిట్ మాస్ ఆఫ్ ఎయిర్. ఐసోథర్మల్ వర్క్. సో దీని ఫార్ములా ఈ T1లో అమ్మా ఇప్పుడు చెప్పుకోయేవన్నీ కూడా మీకు అక్కడ యూనిట్ 4లో యూనిట్ 5లో కవర్ అవుతాయి అన్నీ కూడా. సో ఇక్కడ ఈ ఫార్ములాస్ అన్నీ కూడా నేర్చుకునే డెరివేషన్లోను ప్రాబ్లమ్స్ చేసినవే. సో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తామంటే అక్కడ నీకు కవర్ అవుతుందని. సో రెండు కూడా ఇక్కడ నేర్చుకుంటే అక్కడ నేర్చుకున్నట్టే, అక్కడ నేర్చుకుంటే ఇక్కడ నేర్చుకున్నట్టే. సో అందుకే జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, సో అదేవిధంగా ఐసోథర్మల్ వర్క్ రిక్వైర్డ్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ ఎయిర్ ఫార్ములా మామూలుగా ఏంటంటే సింగిల్ స్టేజ్ ఫార్ములా చెప్పుకున్నాం అమ్మా. సింగిల్ స్టేజ్ ఫార్ములా ఏంటంటే మనం అప్పుడు చెప్పినప్పుడు MRT1 log V1/V2. అక్కడ MRT1 log V1/V2, అక్కడ V1/V2 అన్న PT/Q1 అన్న ఒకటే. ఈ ఈక్వేషన్ ని మీరు కావాలంటే T1లో యూనిట్ 4 ఒకటి డెరివేషన్ ఉంటుంది, అక్కడ తీసుకోండి. ఈ ఫార్ములా అది. ఓకేనా? సో ఇది జస్ట్ సింగిల్ స్టేజ్కి ఇది. కానీ మనకి ఇక్కడ మనకు ఉన్న స్టేజ్ ఇది డబుల్ స్టేజ్. అప్పుడేం చేస్తాం? మనకు కావాల్సిన జస్ట్ ఐడియా కోసం చూపించాను. ఇప్పుడు ఇది మనకు లెక్క లేదు, కానీ మనకి ఏంటి మనది ఏంటి స్టూడెంట్స్ కాబట్టి అంటే ఈ ఫార్ములా ఎలా వచ్చిందని జస్ట్ సైన్ రాసాం అంతే. చూడండి జాగ్రత్తగా. సో అప్పుడు ఏమవుతుంది? M పర్ కేజీ అనుకున్నామ్మా. అప్పుడు ఏమవుతుంది? MRT log PT/P1 ఇది ఒక స్టేజ్కి, MRT1 log P3/P2 ఇది ఇంకో స్టేజ్. సో విధంగా ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే ఫార్ములా 2 స్టేజ్ అనమాట. ఓకేనా? ఇది ఒక స్టేజ్, జస్ట్ 5 చూపించింది ఒక స్టేజ్కి, 5 ఒక స్టేజ్కి. మన 2 స్టేజ్లు ఉన్నాయి కాబట్టి ఆ 2 స్టేజ్కి మన వర్క్ 2 యాడ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్లో ఏంటి? మళ్ళీ ఈక్వేషన్ ఎలా మార్చామంటే చూడండి జాగ్రత్త. ఇక్కడ నీకు R కామన్గా ఉంది కాబట్టి R బయట తీసాను. R బయట తీసినప్పుడు ఏమవుతుంది? T1 log PT/P1. దీనిలో ఉంది ఇక్కడ T1 P3/P2 ఉంది.
ఓకే. సో ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్లో ఇక్కడ P2 ఉంది, ఇక్కడ P2 ఉంది. ఇప్పుడు ఏంటి ఇది లాగ్ కదా, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఏముంది, లాగ్ ఏ ఇంటూ బి. గుర్తుందా ఫార్ములా? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏ ఇంటూ బి. ఏంటి ఇక్కడ లోపల ఏముంది టర్మ్ P2 బై P1, P3 బై P2 రెండు గురించండి. సో P2 బై P1 ఇంటూ P3 బై P2. సో P2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, P3 బై P1 మిగులుతుంది అనమాట. P3 బై P1 లాగ్ ఏ ఇంటూ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ బిలో ఇక్కడ బయట లాగ్ కామన్ తీసి ఇలా చేస్తాం. సో ఆ రెండు పోతే ఫైనల్గా ఏమొస్తుంది, నీకు ఆన్సర్ అనేది P2 బై P1లో వస్తుంది, సారీ P3 బై P1లో వస్తుంది అన్నమాట. సో ఇది ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ ఇలా మార్చాం. సో ఆ ఈక్వేషన్ని మనం ఇక్కడ, సో నీకు ఆర్ తెలుసు, T1 తెలుసు, P2 తెలుసు, P1 తెలుసు, జాగ్రత్త చేస్తే నీకు ఏమొచ్చింది, ఇక్కడ ఐసోథర్మల్ వర్క్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఈ 1, 2, 3 ఇవన్నీ మనకు అవసరం లేదు, కానీ అవన్నీ ఫైనల్గా మనకు కావాల్సింది ఈ ఫార్ములా. ల్యాబ్లో మనం డైరెక్ట్గా కావాల్సిన ఈ ఫార్ములా డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా కాకుండా ఎలా వచ్చింది తెలియడానికి నేను అక్కడ అవన్నీ యాడ్ చేశాను. మీరు కావాలి డైరెక్ట్గా ఫార్ములా చేసుకుని డైరెక్ట్ చేసేసుకోవచ్చు, గుర్తున్నది అనుకుంటే మీరు అన్ని చేసుకోవచ్చు, ఎందుకంటే డెరివేటివ్లో మీకు తెలుస్తుంది అని, రైట్. సో ఫైనల్గా ఈ డైరెక్ట్ ఫార్ములా ప్రకారం చేసుకుంటే డైరెక్ట్గా మీకు వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ పాలిట్రోపిక్ ఇండిసెస్ ఫర్ కంప్రెషన్ అని చూడండి సార్, ఇక్కడ కింద N1 N2 అని. సో ఇక్కడ N1 అంటే ఇక్కడ లో ప్రెషర్ కాబట్టి N1 వేసాం పాలిట్రోపిక్ ఇండెక్స్, అలాగే హై ప్రెషర్కి P2 అనుకున్నాను. ఇంకా మనకి తెలిసిన ఈక్వేషన్ అమ్మా ఇదేంటే టెంపరేచర్కి ప్రెషర్కి రిలేషన్ ఏంటి, టెంపరేచర్కి ప్రెషర్కి రిలేషన్ T2 బై T1 హోల్ పవర్ 1 బై n-1 ఈజ్ ఈక్వల్ టు P2 బై P1 హోల్ పవర్ 1 బై n ఈజ్ ఈక్వల్ టు P1 బై P. ఓకేనా? ఒకసారి చూడండి, నేను వాటర్ తాగినాను. అవన్నీ కూడా టెంపరేచర్ ప్రెషర్ రిలేషన్స్ అమ్మా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్తున్నారు బాగా, రైట్. చెప్తా ఉంటే ఏమవుతుందంటే గొంతు మనసులా వచ్చేస్తుంది, అయినా మీకోసం కాబట్టి రైట్. చూడండి అమ్మా, సో ఇక్కడ ఈక్వేషన్లో జస్ట్ ఇక్కడ టెంపరేచర్కి ప్రెషర్కి వాల్యూమ్ రిలేషన్. నాకు ఇక్కడ టెంపరేచర్ ప్రెషర్తో కాబట్టి నేను టెంపరేచర్ ప్రెషర్ని వాడతాను. ఇక్కడ ఈక్వేషన్ ఇదే స్టాండర్డ్ ఈక్వేషన్ అమ్మా, అది అలా వస్తూనే ఉంటుంది ఈక్వేషన్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది T1లో చెప్పిన ఆ ఈక్వేషన్ గురించి. సో ఇక్కడ నాకు ఇక్కడ 1/n-1 ఉంది, అటు పోతే ఏమవుతుంది n-1/n వస్తుంది, ఇటు n-1 ఇటు వస్తే ఏమైంది n-1/n, ఇలా మారింది ఆ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ ఏం చేస్తాను, లాగ్ అప్లై చేస్తున్నాను. లాగ్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎప్పుడైతే లాగ్ అప్లై చేస్తున్నా ఏమవుతుంది, ఈ పవర్లో ఉన్న వాల్యూ ఇక్కడ లాగ్ T2 బై T1, ఈ పవర్లో ఉన్న వాల్యూ కాస్త ఏమవుతుంది n-1/n ఇంటూ లాగ్ P2 బై P1 గా మారుద్ది. ఓకే, ఆ వాల్యూ ఈ వాల్యూ ఎలా మారాయి. ఓకే, సో ఈ స్టెప్ నుంచి ఎప్పుడైతే మనం లాగ్ అప్లై చేస్తున్నామో లాగ్ ఏ పవర్ n ఫార్ములా అంటే n ఇంటూ లాగ్ ఏ అమ్మా. ఇది లాగ్ ఏ పవర్ n ఫార్ములా అంటే n ఇంటూ లాగ్ ఏ. ఓకే, ఆ రూపంలోనే ఇక్కడ n-1/n అనేది పవర్లో ఉంది కాబట్టి పవర్ బయటకు వచ్చేసి ఇంటూ లాగ్ ఆఫ్ ఈ ఆన్సర్ వస్తుంది, ఆ బేసిస్ ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటంటే n-1/n అది ఉంచేసి, ఓకే, ఈ యొక్క P2 బై P1 తీసుకొచ్చాను. చూడండి, P2 బై P1 తీసుకొచ్చాను. ఇది ఇప్పుడు ఏమవుతుంది T2 బై T1 బ్రాకెట్ బై ఇట్లా రాసుకున్నాను. ఈ ఈక్వేషన్లో మళ్ళీ నాకు ఏం కావాలండి, ఇక్కడ అంటే ఎంత అంటే n1 n2 మనం ఫైండ్ అవుట్ చేయాలి దానికోసం. ఓకే, n1 n మన ఈక్వేషన్లో n1 n2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా యూజ్ చేస్తామంటే ఈ ఈక్వేషన్ మనం యూజ్ చేసి చేస్తాము. దానికోసమే డైరెక్ట్గా కావాల్సి డైరెక్ట్ ఫామ్లో చేసుకోవచ్చు, కానీ తెలియాలి కదా ఎలా వచ్చాయని, దానికోసం ఆ ఈక్వేషన్స్ చేసి చూపించాలి సార్ అని. సో అదే మీకు ఏమవుతుంది, n1 వాల్యూ అని ఈక్వేషన్లో ఏంటి P2 P1 తెలుసు, P2 P1 తెలుసు. ఓకే, మా జాగ్రత్త చేస్తే మీకు n1 వాల్యూ వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా ఈ n1 ప్లేస్లో n2 పెట్టండి. n1 ప్లేస్లో సేమ్ ఇదే ఈక్వేషన్, n1 ప్లేస్లో n2 పెట్టుకోండి. T2 బదులు ఇక్కడ 1-2 ప్రాసెస్, ఇదే 3-4 ప్రాసెస్. 1-2 ప్రాసెస్కి 1-2 వేసాం, 3-4కి 2-3, 1-2 ప్రాసెస్ 2-2-3, 1-2 3-4. ఓకేనా, ఎందుకంటే లో ప్రెజరు హై ప్రెజర్ అన్నాను. లో ప్రెజర్ ప్రాసెస్ ఏంటి 1-2 ప్రాసెస్, అది 3-4 ప్రాసెస్ అలాగా అనమాట. మధ్యలో ఇంటర్ కోడ్ ఉంటుంది 2-3. సో 1-2, 2-3 ఇంటర్ కోడ్, మళ్ళీ 3-4. ఇవన్నీ కూడా నేను సబ్జెక్ట్ చెప్పాను అప్పుడు.
సో మొత్తం మీద ఈ ఫార్ములాలో నీకు ఒక P2 అని తెలుసు కాబట్టి డైరెక్ట్గా వేస్తే నీకు ఏమవుతుంది జాబ్ తీసుకెళ్తే ఈ N2 వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఆ N1 N2 వాల్యూస్ మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అనేది చూస్తాం. సో ఇప్పుడు చూడండి. సో ఇందా చెప్పుకున్నాం కదా మనం. సో పాలిట్రోపిక్ వర్క్ అని. సో ఇదేంటంటే యాజ్ యు నో ఫర్ సింగిల్ స్టేజ్ ఏంటి పాలిట్రోపిక్ వర్క్ ఫార్ములా. ఇది ఫార్ములా. ఇందాకదే ఐసోథర్మల్ వర్క్ ఇదేంటి పాలిట్రోపిక్ ఏంటి N/N-1 P2 V2 మైనస్ P1 V1. ఇక్కడ పీవీ ఎంఆర్టీ కదా. సో పీవీ కూడా ఎంఆర్టీ కాబట్టి ఎంఆర్ డెల్టా టీ అంటే ఇలా ఇన్ టర్మ్స్ ఆఫ్ పీవీ రాస్తే ఇలాగా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఆర్లో రాసుకుని అలా రాసుకోవచ్చు. ఓకేనా? ఇది ఏంటి ఒక స్టేజ్కి వన్ స్టేజ్కి అయితే. అలా కాకుండా పర్ 2 స్టేజ్కి ఇది ఏమవుతుంది సేమ్ ఫామ్ ఎలా మారుతుంది చూడండి ఒకసారి. ఇందాక మనం చెప్పింది కదా, ఇందాక చెప్పింది ఏంటంటే చూడండి పైన ఇది ఐసోథర్మల్ వర్క్ అమ్మా ఇక్కడ చూస్తుంది. ఇది పాలిట్రోపిక్ వర్క్. మనం దీని మీద మనం TU1 లో డెరివేషన్ చేసాం. ఓకేనా? ఆ స్టెప్ ఏమైనా ఇక్కడ చూపిస్తున్నాను. పాలిట్రోపిక్ వర్క్. సో దిస్ ఈజ్ ఫర్ సో ఈ ఫార్ములా ఏంటంటే ఇది దేనికి సింగిల్ స్టేజ్కి అయితే ఇలా ఉంటుంది ఫార్ములా. 2 స్టేజ్కి ఫార్ములా ఎలా మారుతుంది చూడండి. సేమ్ ఫార్ములా ఇది చూడండి. దీని జాగ్రత్త చూడండి సార్. ఇది R ఇంటూ N1 చూడండి చూడండి N/N-1 ఉంది చూడండి. R ఇంటూ R కామన్ తీసాడు ఇక్కడ. ఎంఆర్లో ఆర్ కామన్ తీసాడు. ఓకే. N/N-1 అంటే ఇక్కడ ఒక స్టేజ్ కాబట్టి ఓన్లీ N వాడాము. 2 స్టేజ్ కాబట్టి ఇక్కడ N1 ఇక్కడ N2 వాడాం అనమాట. ఇది 1 to 2 ప్రాసెస్, 3 to 4 ప్రాసెస్. ఇందాకలాగే ఇది ఓన్లీ ఒక సిలిండర్ అమ్మ. ఒక సిలిండర్ అయితే ఇలా ఉంటుంది. 2 సిలిండర్ కాబట్టి ఏం చేస్తాము ఇక్కడ 1 to 2 ఇక్కడ 3 to 4 పెట్టాము. ఇక్కడ N1 రాసాం, ఇక్కడ N2 రాసాం. ఇక్కడ ఉన్న చివరిన ఆర్ని కామన్ తీసాం. చూడండి యాక్చువల్లీ 1 స్టేజ్ మనం రాయాల్సిన లేదు. ఎందుకు రాసానంటే 1 స్టేజ్ సిమిలర్గా 2 స్టేజ్ ఎలా వచ్చిందని చెప్పడానికి. ఓకే. సో ఈ ఫార్ములా ఈ పాలిట్రోపిక్ వర్క్ అనేది ఎలా వచ్చింది చెప్పడానికి సైడ్ రాశారు. చూసుకుని జాగ్రత్తగా. ఇక్కడ ఆర్ కామన్ తీశాడు. ఇక్కడ N1 ఇక్కడ రాశాడు. ఇక్కడ వాడు రాశాడు. T21లో ఓన్లీ ఇక్కడ ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అలా రెండింటి రాశాడు. ఓకే. సో ఆ విధంగా జాగ్రత్తగా ఈక్వేషన్ ఉంటే నీకు T3 T4 N2 అన్నీ తెలుసు. జాగ్రత్తగా వేసిస్తే జాగ్రత్తగా ఈక్వేషన్ వస్తుంది. జాగ్రత్తగా వాల్యూ వస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే ఇవన్నీ ఎందుకు పెట్టాము అంటే మనం దేనికోసం ఐసోథర్మల్ ఎఫిషియన్సీ పెట్టడానికి అమ్మా. ఐసోథర్మల్ ఫార్ములా ఏంటి? ఐసోథర్మల్ వర్క్ బై పాలిట్రోపిక్ వర్క్. ఐసో వర్క్ బై పాలీ వర్క్. సో ఐసోథర్మల్ వర్క్ మన పెద్ద ఫైల్ ఇక్కడ చూపించాను. అలాగే పాలీ వర్క్ ఇక్కడ చూపించాను. ఆ రెండు రేషియోయే ఇది ఎలా వచ్చింది. ఇంకా లాస్ట్ వచ్చేసి ఓవర్ ఎఫిషియన్సీలో కావాల్సింది ఏంటంటే మనకు పవర్ అమ్మ. సో మనకి ఎంత పవర్ కావాల్సింది, పవర్ కన్జంప్షన్ అవుతుంది కదా కంప్రెసర్కి రన్ అవ్వాలంటే. సో దానికి ఎంత పవర్ అవుతుందని మనం చూస్తాం. ఈ ఫార్ములా అంటే N ఇంటూ 3600/E/T. ఇది కిందకు వచ్చిందమ్మా. N ఇంటూ పైకి వెళ్ళాలి E/T. ఓకేనా? సో ఇగో ఇది బై E/T ఇక్కడ రాసుకోవాలి. అది కిందకి వస్తుంది. సరే. సో అందుగా N అంటే నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ 10 అని చెప్పుకున్నాం. ఓకే. N ఓకే. నెక్స్ట్ ఈ వాల్యూ చెప్పానమ్మా. ఎనర్జీ మీటర్ కాన్స్టెంట్ 200. T వాల్యూ per seconds టైం 12 seconds. ఓకే. అందులో నీకు యు నో ఆల్ ద వాల్యూస్ రైట్ సబ్స్టిట్యూట్ డైరెక్ట్లీ. సో యు నో N 10 3600. నెక్స్ట్ E/T. సో ఆ ఎనర్జీ మీటర్కి పవర్ అనమాట. సో ఎలా వస్తుంది అంటే ఉంది అది పవర్ ఇన్పుట్ టు ద మోటార్. ఎలా చెప్తాం? ఎన్ని రెవల్యూషన్స్ చేసింది? 10 రెవల్యూషన్స్ చేసింది. ఓకే. దాని కాన్స్టెంట్ అంతా 200, దాని టైం అంతా 12. మామూలుగా సెకండ్లో వస్తుంది. సెకండ్ లెవెల్లో మాత్రం అంటే ఇంటూ 3600 వేస్తాం. ఆ విధంగా ఆన్సర్ అనేది మామూలుగా అనమాట. ఇంకా ఆ విధంగా పవర్ని అలా కట్టాము ఇక్కడ. నెక్స్ట్ ఓవరాల్ ఎఫిషియన్సీ. ఓవరాల్ ఎఫిషియన్సీ పాలిట్రోపిక్ పవర్ బై పవర్ ఇన్పుట్ టు మోటార్. ఓకేనా? యాక్చువల్గా అవుట్పుట్ బై ఇన్పుట్. ఇది కూడా ఏమంటాం? అవుట్పుట్ బై ఇన్పుట్ అంటామమ్మా. అవుట్పుట్ బై ఇన్పుట్ ఏంటి? ఇన్పుట్ ఏంటంటే మోటార్ నుంచి వచ్చేది. అలాగే మొత్తం అంతా తీసుకుంటుందని తీసుకోదు. ఏమవుతుంది? దేనికైనా లాస్ ఉంటాయి కదా. సో పాలిట్రోపిక్ పవర్ అనేది ఫైనల్గా అవుట్పుట్. అంటే మనకు వచ్చే ఇన్పుట్ ఏంటి? ఎలక్ట్రికల్ పవర్ అనేది ఇన్పుట్. మోటార్ నుంచి వచ్చేది ఇన్పుట్. ఆ ఇన్పుట్ నుంచి చేస్తున్నాం కంప్రెసర్ మనం రన్ చేస్తున్నాం. అక్కడ వచ్చే అవుట్పుట్ అంతా కంప్లీట్గా వస్తుంది రాదు, కొంత లాస్ ఉంటుంది. ఓకేనా? సో ఆ విధంగా అది చేస్తే మనకి ఏమొస్తుంది? కావాల్సింది వస్తుంది. ఇక్కడ పాలిట్రోపిక్ పవర్ ఆఫ్ కంప్రెసర్. సో ఆ వాల్యూ అనేది వేరే. ఎంఏ వాల్యూ అనేది ఇక్కడ మామూలుగా ఏం చేసాము? పాలిట్రోపిక్ వర్క్ ఇంటూ ఎంఏ. మనకు పైన కట్టింది ఏంటి? పైన కట్టింది పాలిట్రోపిక్ వర్క్ అమ్మ. పైన కట్టింది ఏంటి? మీరు చూస్తే జాగ్రత్తగా
ఇక్కడ కట్టింది వర్క్ కిలో జూల్ పర్ కేజీ, కానీ పవర్ కావాలంటే ఏం చేయాలి, ఆన్సర్ కిలో వాట్లో ఉండాలి. ఎందుకంటే ఇది కిలో వాట్లో ఉంది. అలాగే పై ఉన్న ఐసోథర్మల్ పవర్ కూడా ఇది కూడా కిలో వాట్లో మార్చాలి కాబట్టి ఇంటూ మాస్తో గుణిస్తాను. అందుకే మాస్ ఎలా వస్తుంది ఫార్ములా, ఎం ఈజ్ ఈక్వల్ టు రోబీ కదా. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఫ్లోరేట్ బై రోఏ. రోవి ఎం అంటే రోఏ ఇంటూ విఏ. రోఏ ఎంత, డెన్సిటీ ఆఫ్ ఎయిర్. విఏ అంటే మనం ఆల్రెడీ పైన కట్టామమ్మా, విఏ వాల్యూ మనకు పైన కట్టాను విఏ వాల్యూ. ఆ రెండు గురించి నీకు ఎంఏ వాల్యూ వచ్చింది. ఓకే, సో ఆ ఎంఏ అనేది దేనిలో ఉంది, ఇప్పుడు ఇది పర్ సెకండ్లో ఉంది. సో ఆ విధంగా ఎంఏ వాల్యూ గురించి ఏమవుతుంది, వర్క్ ఇంటూ మాస్ వేస్తే ఏమవుద్ది. ఓకే, ఈ విధంగా ఇది మారుద్ది. పవర్ వేస్తే ఆన్సర్ ఇలా వచ్చింది అనమాట. దిస్ ఇస్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ 5.32. సో ఇలా ఉంటుంది. ఒకసారి నేను ఓవర్ చెప్తాను మళ్ళా జస్ట్. అమ్మా ఇందులో ఎక్కువ అనిపిస్తుంది క్యాలిక్యులేషన్, కానీ చేసి తక్కువే ఉంటది. ఇందులో మనకు కావాల్సింది, మనకు కట్టాల్సిన మూడే అమ్మా. ఒకటి పవర్ ఇన్పుట్ మోటారు, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ, ఐసోథర్మల్ ఎఫిషియన్సీ, ఓవరాల్ ఎఫిషియన్సీ. సో ఇవన్నీ మీరు చూసుకుంటే దీనిలో రీడింగ్స్ లో, సో ఇక్కడ ప్రెజర్స్ 2 ప్రెజర్స్ ఇచ్చాడు, P2 P1 ఇచ్చాడు. ఓకేనా. సో టైము 10 cc ఎంత తీసుకున్నాం, H1 H2లో హెచ్ కట్టాం. సో రిమైనింగ్ టెంపరేచర్స్ T1 T2 T3 T4 ఇవి. ఇక చివరిని పవర్ ఎంత మోటార్కి ఎంత అవుతుంది, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఎంత, ఐసోథర్మల్ ఎఫిషియన్సీ ఎంత, లాస్ట్ ఇవన్నీ ఓవరాల్ ఎఫిషియన్సీ ఇవన్నీ కనుక్కుంటాం. సో దీనిలో ఏంటంటే స్టార్టింగ్ ఎన్ని టెంపరేచర్స్ ప్రెజర్స్ ప్రతి పాయింట్లో ఉన్న పర్టికులర్ పాయింట్లో అన్ని టెంపరేచర్స్ ఆల్రెడీ మన టెంపరేచర్స్ మనం కట్టేసాము, అక్కడ ప్రెజర్స్ మనకు వచ్చేసాయి. సో అన్ని టెంపరేచర్ ఏం చేసాము, సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్లో మార్చుకున్నాం. నెక్స్ట్ ఏం చేసాము, ప్రెజర్ స్టార్టింగ్ ప్రెజర్ T1 ఈ ప్రెజర్ అనేది డైరెక్ట్గా బయట నుంచి వస్తుంది కాబట్టి అది డైరెక్ట్గా అది అబ్జల్యూట్ ప్రెజర్ కింద వస్తుంది, బాగా ఉంటుంది. అట్మాస్ఫియర్ ప్రెజర్గా తీసుకుంటాం డైరెక్ట్గా బయట నుంచి కాబట్టి అక్కడ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఆర్ అబ్జల్యూట్ ప్రెజర్ ఈక్వల్. కానీ లోపలికి ఏమవుతుంది, లోపల మనం తీసుకునేవి P2 P3 కాబట్టి అవి దేనిలో ఉన్నాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ గేజ్ ప్రెజర్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మనం అబ్జల్యూట్లో మార్చుకోవాలంటే దానికి కన్వర్షన్ కూడా చేసాం. ఓకేనా. అట్మాస్ఫియర్ యాడ్ చేసి ఏం చేయాలి, ఆ వచ్చిన వాల్యూ ఏం చేయాలి, 0.981తో చేస్తే ఆ పర్టికులర్ గేజ్ ప్రెజర్ని బార్లో మారుస్తున్నాం. ఆ వచ్చిన వాల్యూకి మనం ఏం చేయాలి, ఆ వాల్యూకి ఏం చేయాలి, అట్మాస్ఫియర్ ప్రెజర్ని దీనికి యాడ్ చేయాలన్నమాట. అది ఇది బార్లో మార్చాలి, అలాగే బార్లో ఉన్న అట్మాస్ఫియర్ ప్రెజర్ని యాడ్ చేయాలి. సో ఆ విధంగా మనం చేస్తే ఫైనల్గా P2 P3 ఆ విధంగా వస్తాయి. సో నెక్స్ట్ ఏం చేయాల్సింది అంటే, మనం కావాల్సింది ఏంటంటే అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ కావాల్సింది వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ కావాలి అంటే అక్కడ VA/VS కావాలి. సో అక్కడ VA/VS ఎలా వస్తాయంటే, VA అంటే సేమ్ ఐసీ ఇంజిన్లో ఎలా చెప్పాము పెర్ఫార్మెన్స్ టెస్ట్ అన్న డీజిల్ ఇంజిన్లో సేమ్ VA అలాగే కడతాం, సేమ్ ఫార్ములా. అక్కడ CDA/HA. సో దానికి అక్కడ ఏంటంటే రోయే వాల్యూ మనం డైరెక్ట్గా 1.16 తీసుకున్నాం. ఇక్కడ మన రోయే వాల్యూ అనేది బై యూజింగ్ ఫార్ములా అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ రోయే వాల్యూ అక్కడ కూడా మీకు కాదు కట్టొచ్చు. ఓకే వదిలేసేయండి. సో ఈ విధంగా ఇక్కడ ఆ రోయే వాల్యూ మనం కట్టాము. సో అందుకే ఎక్స్ట్రా పాయింట్ యాడ్ అయింది. ఆ విధంగా రోఏ హెచ్ అన్ని చేస్తే డైరెక్ట్గా VA వాల్యూ వచ్చిందమ్మా. సో VA వాల్యూ దేనిలో వచ్చింది, మీటర్ క్యూబ్ పర్ సెకండ్లో వచ్చింది. దాన్ని మనం ఏం చేసాము, ఇంటూ 60/n వేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ మీటర్ క్యూబ్ సెకండ్ 60 వేయడం వల్ల మినిట్లో మారుతుంది, బై n వేయడం వల్ల ఏమవుతుంది, మినిట్ మినిట్ క్యాన్సిల్ అయిపోతే పర్ రెవల్యూషన్కి ఎన్ని మీటర్ క్యూబ్ వస్తుంది. అది VA. మరి అలాగే VS కూడా కావాలని ఏం చేస్తాము, ఆ వాల్యూమ్ స్ట్రోక్ వాల్యూమ్ మార్చుకొని ఓకే A/L వేస్తే VS వాల్యూ వస్తుంది. ఆ విధంగా నీకు వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ వచ్చింది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఐసోథర్మల్ ఎఫిషియన్సీ కావాలంటే రెండు కావాలి. ఒకటి పాజిటివ్ పవర్ కావాలి, ఇంకోటి ఐసోథర్మల్ పవర్ కావాలి. ఐసోథర్మల్ పవర్కి సింగిల్ స్టేజ్కి వర్క్ ఎలా ఉంటుంది ఈక్వేషన్ పెట్టి సెకండ్ స్టేజ్కి వర్క్ నేను చూపించాను. ఆ విధంగా సెకండ్ స్టేజ్లో ఏం చేస్తాము, వర్క్ కట్టాము. సెకండ్ స్టేజ్కి వర్క్ ఎలా వస్తుందో ఏం స్టేజ్ చూపించాను. సో అదే ఐసోథర్మల్ వర్క్. సో అదేవిధంగా పాలిట్రోపిక్ వర్క్ కూడా కట్టాలంటే అక్కడ N1 N2 అనే కాన్సెప్ట్ మనకు కావాలి. సో ఆ N1 N2 ఎలా కడతాం అనేది టెంపరేచర్ ప్రెజర్ రిలేషన్ యూజ్ చేసి ఆ N1 N2కి ఒక ఫార్మేట్ తీసుకొచ్చి అందులో యూజ్ చేసి ఉన్న వాల్యూస్ అక్కడ N1 N2 వస్తాయి వాల్యూస్. ఆ N1 N2 వాల్యూస్ ఏం చేయాలి, జాగ్రత్త తీసుకొచ్చి మనకున్న ఈ క్యాల్కులేషన్ స్పాట్లు వేసుకొని ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పాలిట్రోపిక్ సింగిల్ స్టేజ్కి ఎలా ఉంటుందో చెప్పి డబుల్ 2 స్టేజ్కి ఆ యొక్క ఫార్ములా చూపించి దానిలో ఎలా చేయాలో చేసి చూపించాం. సో అక్కడ జాగ్రత్తగా చేసుకుంటే నీకు ఏమొస్తుంది, పాలిట్రోపిక్ వర్క్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది అంటే పవర్ ఇన్పుట్ మోటారు. ఓకే, ఎన్ని రెవల్యూషన్స్ అంటే 10 రెవల్యూషన్స్. టైం ఎంత పడుతుంది అంటే 12 seconds పడుతుంది. దాని కాన్స్టెంట్ ఆ సెకండ్ కాస్త అవర్లో మార్చాలంటే ఇంటూ 37 చేసి అక్కడ పవర్ కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ ఎఫిషియన్సీ కావాలంటే పాలిట్రోపిక్ పవర్ బై పవర్ ఇన్పుట్ కట్టి చేసాము. ఆ పాలిట్రోపిక్ పవర్లో పవర్ కావాలి, కానీ ఇక్కడ ఏముంది వర్క్ అనేది కేజీలో ఉంది, అది మన పవర్లో కావాలి కాబట్టి మాస్ గురిస్తే
పర్ సెకండ్లో చేస్తే అప్పుడు అది కాస్త కిలోవాట్లో మారుతుంది కాబట్టి దానికోసం అది చేసేసాం. సో ఇక్కడ పైన ఐసోథర్మల్ ఎఫిషియన్సీ కట్టాము. ఏది ఎఫిషియన్సీ అదే చేస్తే ఇది జాగ్రత్తగా రావడం జరిగింది. ఓకే, ఇదమ్మా ఇంతే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి.